హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. నేను ఈరోజు చేసేది కోకోనట్ రైస్, కొబ్బరన్నము. దీనికి మంచి కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎవరైనా చేసుకునేది చికెన్ కర్రీ. దీనికి చికెన్ ముందే మ్యారినేట్ చేసేసుకున్నాను. నార్మల్ సాల్ట్, పసుపు, కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాం. ఈలోపు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఎప్పుడైనా కట్ చేసినప్పుడు అది హెడ్ కట్ చేయాలి, లేకపోతే మంచిగా అరగదు. ప్యాన్ తీసుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని దానికి కొంచెం చిటపట్లాడించి ఆ తర్వాత స్మాల్గా పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. ఇలా చేస్తేనే మంచి గ్రేవీ వస్తుంది. నేను గ్రేవీకి ఇంకా ఏది వాడటం లేదు. సో స్మాల్ పీసెస్ మాత్రమే వేయాలి. దీనికి ఇప్పుడు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇది ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే, కర్రీకి కాదు. అందుకని అండ్ అది కాకుండా దీనికి సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ వస్తుంది, అది బాగా కుక్ అవుతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా చీల్చి అయినా వేయచ్చు, లేదా డైరెక్ట్గా అయినా వేయచ్చు. ఎలా వేసినా కూడా బాగానే ఉంటుంది. ముందుగానే వేస్తేనే కొంచెం కారం వస్తుంది, లేకపోతే రాదు. మీ దగ్గర కొంచెం కరివేపాకు కానీ ఇంకేమన్నా ఉంటే ఫ్లేవర్ కోసం వేసుకోండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, అందుకే నేను వేసాను. ఇప్పుడు మనం పసుపు తీసుకొని అది కొంచెం మాత్రమే పసుపు తీసుకొని ఈ ఆనియన్కి సరిపడా పసుపు మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఆల్రెడీ చికెన్లో వేసేసాము, సో మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు పసుపు వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఇదంతా మంచిగా మగ్గుతూ ఉంటుంది. ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఉంచాలి. ఉంచితేనే దానికి మంచిగా గ్రేవీ వస్తుంది తర్వాత కూడా. ఇప్పుడు మనం ఒక టొమాటో తీసుకుందాము. టొమాటో కూడా సేమ్, ఐదర్ స్మాల్ పీసెస్ లేదా కొంచెం మిక్సీలో కొంచెం బ్లెండ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. అది మనం వేసేసుకుంటాము. కొంచెం పెద్ద సైజ్ టొమాటో అది పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకుంటాము. అది కూడా బాగా జస్ట్ ద రా స్మెల్ అంతా పోయే వరకు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాము. ఇది మీరు టొమాటో ముందైనా వేయచ్చు, తర్వాత అయినా వేయచ్చు, అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఇది కూడా సేమ్ రా స్మెల్ పోయే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ యాడ్ చేసేసుకున్నాక దీనికి అప్పుడే మూత పెట్టకుండా కొంచెం బాగా ఫ్రై అయితే తర్వాత మూత పెట్టచ్చు. అప్పటి వరకు మూత పెట్టద్దు. నీట్గా తిప్పేసుకొని దాన్ని అలా ఉండనివ్వండి ఒక 10 minutes. ఆ తర్వాత అవసరమైతే వాటర్ పోయండి, లేకపోతే పొయ్యొద్దు. చికెన్కి చాలా వాటర్ వస్తుంది. సో ఇంపార్టెంట్, అవసరమైతేనే పోయండి, లేకపోతే పోయొద్దు. తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము కోకోనట్ రైస్ చేసుకుందాం. దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా చేయొచ్చు. సో కొంచెం నేను నూనె వేసాను. నూనె వేసేసిన తర్వాత మన దగ్గర బిర్యానీ సామాన్లు అవి ఉంటాయి కదా, దాంట్లో అది కొంచెం అని రకరకాలుగా వేసేయండి. నేను ఇక్కడ టెక్స్ట్ పెట్టాను, సో మీరు చూడొచ్చు. దాంట్లో అది ఒకటి కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ వద్దు. అవి ఫ్లేవర్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి రైస్కి. సో ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేయకపోయినా పర్వాలేదు, యాక్చువల్లీ ఇవేమి వేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ వేసుకుంటే స్మెల్ బాగా ఉంటుంది అని నేను వేస్తాను, అంతే. దీనికి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయి. ఇది ఒక్కటే కారం, దీనికి ఇంకే కారం ఉండదు. ఆనియన్స్ కూడా పెద్దగా ముక్కలు కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఇలా ముందు చేయడం వల్లే మొత్తం రైస్కి అంతటికి బాగా పడుతుంది, లేకపోతే పట్టదు. దీన్ని ఒక 5 minutes అట్లా ఫ్రై అవ్వనివ్వండి అన్నీ కలిపి. నా దగ్గర డ్రైడ్ పుదీనా ఉంటుంది, సో నేను ఇదే వేస్తాను. ఫ్రెష్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంత పుదీనా వేస్తామో అంత కొత్తిమీర కూడా దీనికి వేస్తాము. వేసి దీన్ని మళ్ళీ ఒక 2-3 minutes మనం బాగా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఈ సాల్ట్ కూడా మొత్తం అంతటికీ సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. రైస్కి కూడా సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత
ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ నాకు టైం లేక నేను రైస్ 15 మినిట్సే నానబెట్టాను. నేను తీసుకున్న రైస్ సోనా మసూరి రైస్ వాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టింది దీంట్లో వేసేస్తున్నాను. వేసేసినాక అప్పుడే వాటర్ వేయొద్దు. ఎప్పుడైతే దాంట్లో వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుందో అప్పటి వరకు దీన్ని బాగా ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు కోకోనట్ మిల్క్ మనం యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మొత్తం కోకోనట్ మిల్క్ అయితే అది చాలా ఎక్కువ ఫ్లేవర్ బాగోదు అని చెప్పి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఏమన్నా మీరు సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ మీకు లెమన్ జ్యూస్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 3 విజిల్స్ వీటిల్ని రానివ్వాలి. అప్పుడే బాగా అవుతుంది. అస్సలు మాడకుండా, కొంచెం కూడా మాడదు. నెక్స్ట్ మనం కర్రీ చూద్దాం ఇప్పుడు. కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ డన్. బట్ కొంచెం వాటరీగా ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్కి దాన్ని అలాగా 15-20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుంటే కోకోనట్ రైస్ కొంచెం కూడా మీకు అడుగంటకుండా, కొంచెం కూడా మాడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు చికెన్ కర్రీని చూడండి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టడం వల్ల అంతా చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయినాక ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని మనము కోకోనట్ రైస్లో కానీ, ఉత్తి రైస్లో కానీ ఎలా తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనకి చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది. సో దీన్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.